సో నిన్న మనం పాజ్ చేసిన దగ్గర నుంచి డేట్ పార్సింగ్ అయిపోగొట్టాము. సో ఈరోజు ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. లెట్ మీ గో టు ద నోట్బుక్. యా, స్క్రీన్ షేర్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, importing the necessary libraries. Import pandas as pd, import numpy as np, and now we are having some modules. fuzzy ఉంది, అండ్ దెన్ క్యార్సెట్ నార్మలైజర్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో ఈ లైబ్రరీస్ మనం లోడ్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకో అవి. ఇంపోర్ట్ fuzzy ఇంపోర్ట్ ఫ్రమ్ ఫజీలోనే ఇంకో సబ్ మాడ్యూల్స్ ఉంటుంది, ప్రాసెస్ అని. దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ ఫ్రమ్ ఫజీ ఇంపోర్ట్ ప్రాసెస్, అండ్ దెన్ ఇంపోర్ట్ క్యార్సెట్ నార్మలైజర్. సో అవి మనకి సమ్ ఆఫ్ ద నెసరీ లైబ్రరీస్. ఐ థింక్ ప్రజెంట్ ఇవి చాలు. ఏమైనా నెసరీ ఒకవేళ అవసరం పడితే మళ్ళీ తర్వాత ఇంపోర్ట్ చేసుకుందాం. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయింది. ఓకే, క్యార్సెట్ నార్మలైజర్, అండ్ ఇప్పుడు డేటా సెట్ లోడ్ చేసుకుందాం. ప్రొఫెసర్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుందాం, ప్రొఫెసర్స్. ఎందుకంటే మన దగ్గర ఒకటి పాకిస్తాన్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ అని చెప్పేసి ఒక డేటా సెట్ ఉంది. ఈరోజు దాని మీద చెప్తాను. ట్యాగిల్లో ఒక డేటా సెట్ చూసా, పాకిస్తాన్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ క్యాగిల్ డేటా సెట్. ఓకే, దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. కనెక్టెడ్ టు రన్ టైమ్, అండ్ దెన్ యాజ్ యూజువల్ మనం డేటా సెట్ని ఎలా రీడ్ చేసుకుంటాం అలా. CSV ఫైల్ కాబట్టి pd.read_csv ఆఫ్ ఇది వచ్చింది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్. కానీ ఈ పాత్ అనేది, కాపీ పాత్ అనేది ఎప్పుడు ఇక్కడ నుంచి రీప్లేస్ చేయండి, ఎందుకంటే సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు. యాక్చువల్గా ఇప్పుడైతే వర్క్ అవుతుంది సేమ్ డైరెక్టరీలో కాబట్టి, బట్ బెటర్ టు డూ దిస్ ప్రాక్టీస్, కాపీ పాత్. అండ్ మనం నిన్నటి నుంచి ఒకటి ఫాలో అవుతున్నాం, random.seed. చెప్పాను ఎందుకో, కన్సిస్టెన్సీ కోసం, రీప్రొడ్యూసిబిలిటీ కోసం. మనం ఎప్పుడన్నా np.random.seed 0 సెట్ చేసేసుకుందాం. ఓకే, అండ్ నో మాడ్యూల్ నేమ్డ్ fuzzy fuzzzy, fuzzywzy. ఇలా రానప్పుడు విల్ ట్రై టు ఇంపోర్ట్ దిస్. pip install. fuzzy and then rerun. Done. సో నెక్స్ట్ మనం మన డేటా ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ప్రొఫెసర్స్లో స్టోర్ చేసుకున్నాం కదా, professors.head. ఓకే, సో టీచర్ నేమ్స్, అదే ప్రొఫెసర్ నేమ్స్ ఉంది, యూనివర్సిటీ ఉంది, డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ లొకేటెడ్, డెసిగ్నేషన్, టెక్నికల్ డిగ్రీ, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్, కంట్రీ, ఇయర్. ఇక్కడ ఇయర్ అనేది నన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ దెన్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, రీసెర్చ్, అండ్ దెన్ అదర్ ఇన్ఫర్మేషన్ నల్ వాల్యూస్ ఉన్నాయి మోస్ట్లీ. ఇవి మనం ఓన్లీ టాప్ 5 రోజు చూస్తున్నాం. మేబీ మిగిలిన వాటిలో కూడా ఉండకపోవచ్చు. లెట్స్ సే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లీనింగ్ అప్ ద కంట్రీ కాలమ్. టు జస్ట్ మేక్ షూర్ దట్ దెర్ ఆర్ నో డేటా ఎంట్రీ ఇన్కన్సిస్టెన్సీస్. ఇప్పుడు చూస్తే థాయిలాండ్ ఉంది, పాకిస్తాన్ ఉంది. సో ఓన్లీ అన్ని యూనిక్ వాల్యూస్ అన్నీ తెచ్చుకుందాం. కంట్రీ కాలంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవడానికి.
సో మనం ఏం చేద్దాం, కంట్రీస్ ఇక్కడ మనకి చాలా ఎంట్రీస్ ఉన్నాయి కదా, థాయిలాండ్, పాకిస్తాన్. సో యూనిక్ మాత్రమే తీసుకుందాం. కంట్రీస్ అనేది ఒక స్పెల్లింగ్ CUN, యా, ప్రొఫెసర్స్ అండ్ నేమ్ యాక్సెస్ చేసుకోవాలి కంట్రీ కాలమ్ని కాబట్టి బ్రాకెట్స్ కంట్రీ. అది ఎలా ఉంటే అలా క్యాప్స్ కూడా, అది క్యాప్స్ ఉంటే క్యాప్స్లోనే ఎంటర్ చేయాలి. యూనిక్ అని యూజ్ చేయాలి మనం. సో యూనిక్ అని యూజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ దాని గురించి కూడా వచ్చేస్తుంది. రిటర్న్స్ యూనిక్ వాల్యూస్ ఆఫ్ సిరీస్ ఆబ్జెక్ట్, యూనిక్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరియన్స్. సో ఇక్కడ నీకు థాయిలాండ్ అని ఎన్నిసార్లు ఉన్నాయి, కానీ థాయిలాండ్ ఒకసారి వస్తుంది, పాకిస్తాన్ ఒకసారి వస్తుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసి చూద్దాం. కంట్రీస్ని సార్ట్ కూడా చేద్దాం. యూనిక్గా చేసాము, యూనిక్గా చేసిన తర్వాత సార్ట్ చేసుకుందాం. సార్ట్ ఎలా అయితే ఈ కేటగిరికల్ వేరియబుల్స్ కదా అనొచ్చు, ఆల్ఫాబెటికల్ వైజ్. సో కంట్రీస్ కంట్రీస్ డాట్ సార్ట్ చేసుకుందాం అండ్ దెన్ విల్ ప్రింట్ ఇట్. కాల్ చేస్తే ప్రింట్ చేస్తున్నాడు. సో సార్ట్ అయిపోయి వచ్చేసినాయి మనకి. కంట్రీస్ ఉన్నాయి అన్నీ, ఏమేమి ఉన్నాయి, జర్మనీ, న్యూజిలాండ్, ఓకే స్వీడన్, సమ్ సెట్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్. అండ్ నౌ ఇప్పుడు ఇవి చూస్తే ఐ కెన్ సీ సమ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీ. లైక్ జర్మనీ మీరు చూస్తే ఇక్కడ జర్మనీ కూడా ఉంది, అంటే హైలైట్ చేస్తున్నా చూడండి. క్యాపిటల్ జర్మనీ, దెన్ స్మాల్ జర్మనీ, కానీ రెండు సేమే కదా, డిఫరెన్స్ ఏం లేదు కదా, కానీ 2 సార్లు వచ్చింది. సో ఇది ఒక ఇష్యూవే కదా డేటాలో మనకి. ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీ అంటారు ఇలాంటి వాటిని. అండ్ న్యూజిలాండ్ కూడా మీరు 2 times చూడొచ్చు. న్యూజిలాండ్ అండ్ మళ్ళీ ఇంకో న్యూజిలాండ్. సో 2 సార్లు న్యూజిలాండ్ కూడా వచ్చింది. ఏంటంటే ఇక్కడ తేడా జస్ట్ సేమ్ ఎంట్రీ, క్యాప్స్ కూడా డిఫరెన్స్ లేదు, న్యూజిలాండ్. సో ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీస్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ లోవర్ కేస్ ఫస్ట్ అండ్ రిమూవ్ ఎనీ వైట్ స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెల్స్. ఫస్ట్ ఇవి చేస్తాం. అండ్ క్యాపిటలైజేషన్లో ఏమైనా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నా, ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఉన్నా, అవన్నీ చాలా కామన్ అనమాట ఈ టెక్స్ట్ డేటాలో. సో మనం ఆల్మోస్ట్ ఒక గుడ్ 80% ఆఫ్ మన టెక్స్ట్ డేటా ఎంట్రీ ఇన్కన్సిస్టెన్సీని మనం ఫిక్స్ చేసేయచ్చు జస్ట్ దీంతో. 80% ఆఫ్ ఫిక్సెస్ అన్నీ దీంతోనే అయిపోతాయి మోస్ట్లీ. సో అవి చేద్దాం. ఫస్ట్ లో కేస్ ప్రొఫెసర్స్ ఆఫ్ కంట్రీ కదా, కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో స్టోర్ చేసుకుంటా, అంటే దాంట్లో అప్డేట్ చేస్తా. సేమ్ దాన్నే మళ్ళీ కాల్ చేసి ప్రొఫెసర్స్ ఆఫ్ కంట్రీ డాట్ str డాట్ లోవర్, అంటే స్ట్రింగ్ టు లోవర్ కేస్ కన్వర్ట్ అవుతుంది. ఈ స్ట్రింగ్స్ అన్ని స్ట్రింగ్లో ఆబ్జెక్ట్లో ఉంది కదా, ఆబ్జెక్ట్ స్ట్రింగ్ లాగా ఈ స్ట్రింగ్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేసి మనం దీనిలో స్టోర్ చేసుకుంటున్నాం, స్టోర్ బ్యాక్ చేస్తున్నాం. అండ్ స్ట్రిప్ అనేది ఏంటిది, వైట్ స్పేసెస్ని స్ట్రిప్ చేస్తుంది ఖాళీగా వదిలేస్తే, స్ట్రిప్ లోపల ఏమి ఇవ్వకుండా. సో వైట్ స్పేసెస్ కూడా మనం స్ట్రిప్ చేసేస్తున్నాం. అన్ని ట్రైలింగ్ వైట్ స్పేసెస్ అన్నీ ఇక్కడితో పోతుంది. సో ఇవి చేసేస్తాం. ఇవైతే బేసిక్ కొన్ని. అవి ఇప్పుడు కొన్ని ఈవెన్ డిఫికల్ట్ ఇన్కన్సిస్టెన్సీస్ని హ్యాండిల్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఫజీ మ్యాచింగ్ మనం యూజ్ చేస్తాం టు కరెక్ట్ ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీస్ అనమాట. ఆల్రైట్, లెట్స్ టేక్ అనదర్ లుక్ ఎట్ కంట్రీ కాలమ్. లెట్స్ ఏ కంట్రీ కాలమే చూద్దాం మళ్ళీ. ఇక్కడ మనకి ఇంకా డేటా క్లీనింగ్ అయితే చేయడానికి ఉంది. లైక్ సపోజ్ మనం యూనిక్ వాల్యూస్ అన్నీ తీసుకున్నాము. లోవర్ కేస్ కన్వర్ట్ చేసాం కదా, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ చేద్దాం. కంట్రీస్, ప్రొఫెసర్స్, సార్ట్ కంట్రీస్, సేమ్ థింగ్ని ఎగ్జిక్యూట్ చేసా. ఆస్ట్రియా, ఓకే మనకి వచ్చినాయి. ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఇంకో ఇన్కన్సిస్టెన్సీ కూడా ఉంది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ కొరియా విత్ స్పేస్, వితౌట్ స్పేస్, సౌత్ స్పేస్ కొరియా అండ్ దెన్ సౌత్ కొరియా. సో మనం ట్రైలింగ్ వైట్ స్పేసెస్ని అయితే తీసేసాము. ఇప్పుడు ట్రైలింగ్ వైట్ స్పేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు స్వీడన్ ముందు స్పేస్ ఉంది, ఇట్లాంటివి ట్రైలింగ్ అంటే. ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు మనం ఫజీ ప్యాకేజ్ వాడతాం అనమాట ఇవి ఐడెంటిఫై చేయడానికి. ఏ స్ట్రింగ్స్ అనేది క్లోజ్ టు ఈచ్ అదర్ ఉందా అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ఈ 2 స్ట్రింగ్స్ అనేది క్లోజా కాదా అని చెప్పి చెప్తుంది. దానివల్ల ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. బట్ బిఫోర్ దట్ ఈ డేటా సెట్ అనేది చాలా చిన్నది కాబట్టి వీ కుడ్ కరెక్ట్ లైక్ జస్ట్ చేత్తోనే అంటే నార్మల్గా జస్ట్ ర్యాండమ్ నార్మల్ ప్రోగ్రామింగ్తోనే నువ్వు ఎర్రర్స్ అనేది కరెక్ట్ చేయొచ్చు. కానీ
అన్నీ పెద్ద పెద్ద డేటా సెట్స్ వేరే కూడా ఉంటాయి కదా, లైక్ ఎవ్రీవేర్ నువ్వు జస్ట్ ఒక చిన్న నార్మల్ ప్రోగ్రామింగ్తో సెట్ చేయలేవు. సో అలాంటి ప్లేసెస్ వస్తాయి, అవన్నీ స్కేల్ అవ్వవు నీకు నార్మల్ అప్రోచెస్. థౌజండ్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటే అవి నువ్వు నార్మల్గా ప్రోగ్రామ్ చేసుకుంటే ఒక్కటి వెళ్ళలేము కదా, 1000 10,000 అయినా ఉన్నప్పుడు. అప్పుడు ఆటోమేటింగ్ థింగ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈజ్ జనరల్లీ గుడ్ ఐడియా, రైట్? అప్పుడు ఫజీ మ్యాచింగ్ అనేది వాడాల్సి వస్తుంది. ఇదేంటిదంటే లైక్ ఇట్స్ అదే ఆటోమేటిక్గా టెక్స్ట్ స్ట్రింగ్స్ అనేది ఎతుకుతుంది అనమాట. అంటే ఏవైతే సిమిలర్గా ఉన్నాయో టార్గెట్ స్ట్రింగ్కి, ఇప్పుడు నువ్వు ఒక స్ట్రింగ్ ఇచ్చావు టార్గెట్, దానికి సిమిలర్గా ఏవే స్ట్రింగ్స్ ఉన్నాయో అదే ఎతికేస్తుంది ఆ లైబ్రరీ వాడితే. లైక్ కన్సిడర్ లైక్ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్, సపోజ్ ఓన్లీ చాలా ఫ్యూ క్యారెక్టర్స్ చేంజ్ అయినాయి. కంట్రీ ఉంది, COUNTRY, లేకపోతే వేరేది ఏదైనా చూద్దాం, సిమిలర్గా లేదు కాబట్టి. USA ఉంది, USO ఉంది అనుకుందాం. చాలా తక్కువ క్యారెక్టర్స్ చేంజ్ అయినాయి కదా, జస్ట్ ఇంకో 2 క్యారెక్టర్స్ యాడ్ అయినాయి అట్లా చెప్పేది అది. లైక్ ఏదైతే ఎక్కువ క్లోజ్ ఉంది అనేది అలా చూస్తాం అనమాట. ఫ్యూవర్ క్యారెక్టర్స్ చేంజ్ ఉన్నాయి, లైక్ ఒక స్ట్రింగ్ని ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అనుకో. సపోజ్ యాపిల్ అండ్ స్నాపిల్, ఇక్కడ 2 చేంజెసే ఉన్నాయి జస్ట్. ఒకటేంటిది ఎస్, ఇంకోటి ఏంటిది ఎన్ అండ్ ఆన్. సో రీప్లేస్ ఇప్పుడు లైక్ అంటే ఇన్ అండ్ ఆన్ అని ఉందనుకో, జస్ట్ ఐని ఓతో రీప్లేస్ చేస్తే అయిపోతుంది కదా. అట్లా చాలా చిన్నవి లైక్ ఫజీ మ్యాచింగ్ మీద 100% రిలై అవుతామని చెప్పలేను, బట్ షూర్లీ యూల్ ఎండ్ అప్ సేవింగ్ అట్లీస్ట్ లైక్ లిటిల్ టైం. కొంచెమైనా సేవ్ అవుతుంది ఫజీ వల్ల. ఇప్పుడు ఫజీ ఏం చేస్తుంది, ఇది ఒక రేషియో రిటర్న్ చేస్తుంది. నువ్వు ఇచ్చిన 2 స్ట్రింగ్స్కి ఒక రేషియో అనేది ఇస్తుంది. లైక్ ద క్లోజర్ ద రేషియో ఈజ్ టు 100, ద స్మాలర్ ద ఎడిట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2. అంటే ఎంత తక్కువ ఉంటే అంత. సో లెట్స్ సే వీఆర్ గోయింగ్ టు గెట్ ద 10 స్ట్రింగ్స్ ఫ్రమ్ ఆ లిస్ట్ ఆఫ్ సిటీస్. ఒక 10 స్నాప్ చేసుకుందాం, గ్రాప్ చేసుకుందాం. సౌత్ కొరియాకి ఏది క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉంటే అవి గ్రాప్ చేసుకుందాం. లెట్స్ సే సపోజ్ మ్యాచెస్ అని ఒకటి డిక్లేర్ చేసుకుంటా వేరియబుల్, అండ్ దెన్ ఫజీ వాడదాం. ఫజీ సో ఫజీ డాట్ ఎక్స్ట్రాక్ట్. నాకు ఏ వర్డ్ మీద నేను నా టార్గెట్ అనుకుంటున్నా, సౌత్ కొరియా అనుకుంటున్నా కదా, సౌత్ కొరియా. ఇప్పుడు సౌత్ కొరియా నా టార్గెట్, అండ్ బ్రాకెట్ క్లోజ్ చేయకు. బిఫోర్ దట్ సౌత్ కొరియా నా టార్గెట్ డిక్లేర్ చేసి ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటిది, కంట్రీస్ పాస్ చేస్తున్నా. వాటి మీదగా చెక్ చేయాల్సిందే. అండ్ లిమిట్ ఎంత, 10 తీసుకుంటున్నా. అండ్ స్కోరర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫజీ డాట్ ఫస్ట్ డాట్ టోకెన్ _sort _ratio. ఇది స్టాండర్డ్. ఓకే, ఇది లైబ్రరీలో లైక్ మనం టోకెన్ సార్ట్ రేషియో కదా కావాల్సింది. సో అందుకని జస్ట్ అది ఇన్బిల్ట్ లైబ్రరీ, వీఆర్ జస్ట్ యూజింగ్ దట్. స్కోరర్ దాంట్లోకి అది పాస్ చేసుకుంటున్నాం. ఇది స్టాండర్డ్ థింగ్, జస్ట్ రిమెంబర్ ఇట్. ఫజీ డాట్ ఫస్ట్ డాట్ టోకెన్ _sort రేషియో. మ్యాచెస్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక లుక్ చూద్దాం. లైక్ లెట్స్ హ్యావ్ మాడ్యూల్ ఫజీ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్ట్రాక్ట్ fuzzy డాట్ ప్రాసెస్. ఓకే, దీంట్లో మనం ప్రాసెస్ లోపల ప్రాసెస్ డాట్ ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ వస్తుంది ఐ గెస్. యా, సో సౌత్ కొరియా 100 out of 100 డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్ సేమ్ వర్డ్ కాబట్టి. అండ్ సౌత్ స్పేస్ లేకుండా కొరియా ఉన్నదానికి 48 వచ్చింది. సౌదీ అరేబియా. సో ఇవన్నీ రేషియోస్ అనమాట, మ్యాచ్ రేషియోస్, ఎంతెంత మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు లైక్ 2 ఐటమ్స్ అనేది మోస్ట్లీ సిమిలర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే క్లోజ్ టు అంటే జస్ట్ ఇమీడియట్గా ఇదే కదా, 48 ఉన్నది సౌత్ కొరియా. సో ఇవనేది లైక్ లెట్స్ సే మన కంట్రీలో ఉన్న అన్ని రోస్ని, లైక్ అన్ని రోస్ని మన కంట్రీ కాలంలో ఉన్నవి ఒక 47 కంటే పైన వాటి రేషియోతో రీప్లేస్ చేద్దాం. లెట్ మీ గివ్ ఎన్ రిటర్న్ ఎగ్జాంపుల్ ఫర్ క్లియర్ ఐడియా. ఒక ఫంక్షన్ రాస్తా, ఒక జనరల్ ఫంక్షన్. యా, డెఫ్ రీప్లేస్ మ్యాచెస్ అనుకున్నాం. రీప్లేస్ మ్యాచెస్ అండ్ కాలమ్ ఆఫ్ డిఎఫ్ని పాస్ చేస్తున్నా, దేంట్లోకి అయితే లోడ్ చేసుకున్నాను. అండ్ కాలమ్ని పాస్ చేస్తున్నా, స్ట్రింగ్ టు మ్యాచ్ మీన్. ఓకే, మనం పాస్ చేద్దాం, ఇవన్నీ మనం డిఫైన్ చేయలేదు, విల్ డిఫైన్ ఇట్. సో ఇది అనుకుందాం.
అండ్ మిన్ రేషియో మనం 47 ఇద్దాం అనుకున్నాం కదా, 47 కంటే ఎక్కువ ఉన్నవన్నీ రీప్లేస్ చేద్దామని. సో 47. అండ్ స్ట్రింగ్స్ అనే దాంట్లో డిఎఫ్ ఆఫ్ కాలమ్ డాట్ యూనిక్ అని స్ట్రింగ్స్లో యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ అనే కాలంలో గ్రాప్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ యూనిక్ స్ట్రింగ్స్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ మ్యాచెస్, టాప్ 10 క్లోజెస్ట్ మ్యాచెస్ టు అవర్ ఇన్పుట్ స్ట్రింగ్. అవి రావాలంటే ఏం చేయాలి? ఫజీ మళ్ళీ డాట్ ప్రాసెస్ డాట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ టు మ్యాచ్, ఫజీ డాట్ ప్రాసెస్. అంతా మనకు అవసరం లేదు, జస్ట్ మనకి స్ట్రింగ్ లేకపోతే తీసుకుందాం లిమిట్ 10 స్కోరర్, సేమ్ ఇదే తీసుకుంటున్నాం. మ్యాచెస్లో ఫంక్షన్లా క్రియేట్ చేస్తున్నాం కదా, సేమ్ పైన ఏం డిఫైన్ చేసాం అదే తీసుకుంటున్నాం. సో ఇదొకటి. అండ్ ఏదైతే ఇప్పుడు మనకి ఓన్లీ మ్యాచెస్ క్లోజ్ విత్, అంటే ఈ రేషియోకి చాలా క్లోజ్గా ఉన్నాయి మాత్రమే కావాలనుకున్నాం అనుకో, దాని క్లోజ్ మ్యాచెస్ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ డిఫైన్ చేసుకుంటా. ఆ క్లోజ్ మ్యాచెస్లో లెట్స్ సే ఇప్పుడు మ్యాచెస్ దాంట్లో మ్యాచెస్ ఆఫ్ 0 ఫర్ మ్యాచెస్ ఇన్ మ్యాచెస్ ఇఫ్ మ్యాచెస్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిన్ రేషియో అని ఇచ్చుకుందాం. సో మ్యాచెస్ ఆఫ్ మనం మిన్ అండర్ స్కోర్ రేషియో అనేది ఎంత ఇచ్చాం? 40. సో ఇక్కడేమి ఇవ్వలేదా? ఎక్కడో ఇచ్చాము అనుకుంటా ఇప్పుడే. 47. సో 47 కంటే ఎక్కువ ఉంటేనే ఆ మ్యాచెస్ అనేది క్లోజ్ మ్యాచెస్లో స్టోర్ అవుతుంది. కూల్. అండ్ నెక్స్ట్ లెట్స్ ఏ రోస్ విత్ మ్యాచెస్ తీసుకున్నాం. డిఎఫ్ ఆఫ్ కాలమ్ డాట్ ఈజ్ ఇన్ క్లోజ్ మ్యాచెస్. ఓకే, రోస్ విత్ మ్యాచెస్లో ఏం చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫ్ కాలంలోంచి ఏం యాక్సెస్ చేస్తున్నాం? ఏదైతే క్లోజ్ మ్యాచెస్లో ఉందో దాన్ని మాత్రమే, అంటే కాలంలో ఏమేమి ఉన్నాయో డిఎఫ్ ఆఫ్ కాలంలో స్టోర్ చేసాం కదా, సో కాలంలో ఏమేమి ఉన్నాయో వాటిలో క్లోజ్ మ్యాచెస్ ఉంటే అవి మనం రోజ్ విత్ మ్యాచెస్లో వేస్తున్నాం. అండ్ దెన్ డిఎఫ్ డాట్ లాక్ అంటే రోజ్ విత్ మ్యాచెస్ని ఇంకా కాలంతో మ్యాచ్ చేస్తున్నాం. కాలం అనేది మనం పాస్ చేస్తాము, ఇట్స్ ఓకే. స్ట్రింగ్ టు మ్యాచ్ని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్ టు మ్యాచ్ అనేది డిఫైన్ చేసామా, స్ట్రింగ్ టు మ్యాచ్ అనేది ఇస్తున్నాం. స్ట్రింగ్ టు మ్యాచ్ అనేది ఏంటి? సౌత్ కొరియా. ఓకే, మన ఫంక్షన్ అయితే డిఫైన్ అయిపోయింది. లాస్ట్కి లెట్స్ జస్ట్ గివ్ సమ్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఆల్ డన్. ఆల్ డన్. సో ఇది మన ఫంక్షన్ డిఫైన్ చేసుకున్న. ఇప్పుడు కాల్ చేస్తా, రీప్లేస్ మ్యాచెస్ అండ్ కాలమ్ ఆఫ్, మనం ఏమేమి పాస్ చేయాలి? డిఎఫ్ డేటా ఫ్రేమ్ ఏంటిది? ప్రొఫెసర్స్లోనే ఉంది మన డేటా అంతా. సో డేటా ఫ్రేమ్ ప్లేస్లో అది ఇస్తున్నా. ఇక్కడ అన్ని పాస్ చేస్తేనే ఫంక్షన్లోకి వెళ్తాయి. అండ్ కాలమ్ ఏంటిది? మనం కంట్రీ కదా అనుకుంది. అండ్ స్ట్రింగ్ టు మ్యాచ్ ఏమనుకున్నాం? సౌత్ కొరియా అనుకున్నాం. కూల్. అండ్ దెన్ సరిపోతుంది. మినిమం రేషియో ఇక్కడే పాస్ చేసాం కాబట్టి ఇట్స్ ఫైన్. మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. కాల్ చేస్తున్నాము, కాల్ అయిపోయింది. డన్. అండ్ నౌ లెట్స్ చెక్ ద వాల్యూ, యూనిక్ వాల్యూ ఇన్ కంట్రీ కాలంలో. ఇప్పుడు యూనిక్ వాల్యూస్ అనేది మళ్ళీ చూద్దాం. సో మనం లెట్స్ యాక్సెస్ ఇట్ లైక్ దిస్. కంట్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొఫెసర్ ఆఫ్ కంట్రీ డాట్ యూనిక్. సేమ్ మన పైన ఏదైతే కోడ్ ఉన్నామో అదే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు సౌత్ కొరియా అండ్ దెన్ ఇంకో సౌత్ కొరియా ఎక్కడ ఉంది? ఇట్స్ నాట్ దేర్, రైట్? ఓన్లీ ఒక సౌత్ కొరియానే ఉంది ఇప్పుడు డేటా ఫ్రేమ్లో. ఎందుకు? ఏవైతే క్లోజ్ టు అలా ఉన్నాయో మనం తీసేసాం. ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మన కంట్రీస్లో. సో ఇలా ఎక్కువ క్లోజ్ ఉన్నవి ఏవైతే చాలా సిమిలర్ అలాంటివి మనం ఇగ్నోర్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి 100% రిజాల్వ్ అవుతుంది. యాజ్ సెడ్ మోస్ట్లీ రిజాల్వ్ అవుతుంది. సో ఇదొక టెక్నిక్. ఫజీతో మనం మోస్ట్లీ చాలా సిమిలర్ ఉన్న వర్డ్స్ని తీసేయడం, అండ్ దెన్ వైట్ స్పేసెస్ని లోవర్ ఇవి చేసి తీసేయటం. లోవర్ కేస్కి స్ట్రిప్ చేసుకుంటే మోస్ట్లీ అలాంటివి కూడా చాలా వరకు రిజాల్వ్ అయిపోతాయి. సో ఇదొక టైప్. సో ఇవి సమ్ టైప్స్ అనమాట క్లీనింగ్కి. నో లెట్ మీ గివ్ మీ ఎ సెకండ్. నెక్స్ట్
మీకు బేసిక్ డేటా ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు దీనివల్ల అయితే ఆల్మోస్ట్ ఐడియా ఉండే ఉంటుంది కదా. డిస్క్రైబ్ తెలుసు మీకు, డిస్క్రైబ్ తెలుసు కదా, మీన్ మనకి మీడియన్ ఇవన్నీ వచ్చినాయి. సో నేను డైరెక్ట్గా ఐల్ స్టార్ట్ లైక్ బిల్డింగ్ యువర్ ఫస్ట్ మషిన్ లెర్నింగ్ మోడల్. లెట్స్ సే I'll go here, or I'll go with feature engineering. Like feature engineering idea ఉందా? ఓకే, I'll continue that. ఫీచర్ ఇంజనీరింగ్ కూడా కవర్ చేసి లైక్ ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకుందాం ఎంఎల్కి. సో ఫీచర్ ఇంజనీరింగ్ అనేది ఏంటిదంటే రా డేటాని మనం యూస్ఫుల్ ఫీచర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ అది ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, చూసింగ్, క్రియేటింగ్, అడ్జస్టింగ్ డేటా అట్రిబ్యూట్స్. దానివల్ల ఏంటిది, మోడల్ ప్రిడిక్షన్స్ అనేది చాలా అక్యురేట్ అవుతుంది. మన గోల్ ఏంటిదంటే మోడల్ అనేది బెటర్ చేయటం, ఇంకా మోడల్ ఇంకా బెటర్ చేయటం. దేంతో ఎలా బెటర్ చేస్తావు, రిలవెంట్గా లైక్ ఒక రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఈజీ టు అండర్స్టాండ్, రిలవెంట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ని మోడల్కి పంపిస్తే అప్పుడు ఆబ్వియస్గా మన మోడల్ అనేది బెటర్ అవుతుంది కదా. దానికి ఒక క్లారిటీ ఉంటుంది కదా, జస్ట్ మనకి ఎలానే దానికి అలానే. ఇప్పుడు ఇవి ఇన్ఫర్మేషన్ అనేది ఇంత బెటర్గా ఉండాలి అంటే మనకేంటి ఫీచర్స్, లెట్సే ఫీచర్స్ దగ్గరకు వద్దాం ఒకసారి. ఫీచర్ అన్నా కాలం అన్నా అట్రిబ్యూట్ అన్నా ఒకటే, అదొక మెజరబుల్ ప్రాపర్టీ ఆఫ్ డేటా, జస్ట్ అంతే. అంటే లైక్ చూసారు ఇవన్నీ కూడా కాలమ్సే కదా. యా, సో ఇవన్నీ కూడా కాలమ్సే కదా, వీటిని కూడా ఫీచర్స్ అంటాం, అట్రిబ్యూట్స్ అంటాం. సో ఇవే కదా. అంటే మనం ఇన్పుట్ మనం అరే యా మనం ఏంటంటే ఈ కాలమ్ నేమ్స్ ఆర్ ఈ ఫీచర్స్ నేమ్ మనం ఇన్పుట్లో యూజ్ చేస్తాం కదా మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్కి. ఫీచర్స్ కెన్ బి న్యూమరికల్, కేటగిరికల్, టెక్స్ట్ బేస్డ్, రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ డేటా ఆస్పెక్ట్స్ లైక్ విచ్ ఆర్ రెలవెంట్ టు ద ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్కి రెలవెంట్ ఉంటేనే. ఊరికే ఆగిపోతుంది స్క్రీన్ షేర్, ఇగ్నోర్ ఇట్. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్ షేర్, సో ఐ కెన్ నో. సో ఎక్కడ ఆపాను, మెజరబుల్ ప్రాపర్టీ గురించి. ఓకే. సో ఫీచర్స్ అనేది న్యూమరికల్ అన్న, కేటగిరికల్ అన్న, టెక్స్ట్ బేస్డ్ అన్న అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అనుకుందాం. ఫీచర్స్ ఏమేమి ఉండొచ్చు దాంట్లో, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, లొకేషన్, ప్రాపర్టీ ఏజ్, ఇట్లాంటివి ఉండొచ్చు కదా. అట్లానే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీచర్ ఇంజనీరింగ్ అసలు ఎందుకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోడల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది, లైక్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది దానివల్ల. బై రిఫైనింగ్ ఫీచర్స్ మనకి ఉన్నాయి, వీటిని ఇప్పుడు అన్నీ అవసరం ఉండదు వీటిల్లో. ఇది కంట్రీ అనేది ఒక కాలం, ఇలా చాలా కాలమ్స్ ఉంటాయి, మనకి అన్నీ అవసరం ఉండదు కొన్నిసార్లు. ఫీచర్ ఇంజనీరింగ్ అంటే అదే, వాట్ యూ నీడ్ లైక్ యూ విల్ బీ పికింగ్ దెమ్. లెట్స్ సే లైక్ వాట్ కెన్ ఐ డూ, ఇంప్రూవింగ్ అక్యూరసీ. ఎందుకంటే నువ్వు ఏవైతే అవసరమైన ఫీచర్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకొని మోడల్కి ఇస్తావు. సో మోడల్ అనేది ఇంకా బెటర్గా లెర్న్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అక్యురేట్ ప్రిడిక్షన్స్ వస్తాయి. అండ్ ఓవర్ ఫిట్టింగ్ కూడా తగ్గుతుంది దీనివల్ల. ఎందుకంటే చాలా తక్కువ, నువ్వు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది తక్కువ ఇస్తున్నావు, ఏవైతే మోర్ ఇంపార్టెంటో నీకు. అది మోడల్ అనేది ఇప్పుడు దానివల్ల మోడల్ అనేది అన్నెసరీగా ఏవేవో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓన్లీ ఏదైతే అవసరమో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. దానివల్ల దాని పర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవుతుంది. కొత్త డేటా చూసినప్పుడు నీ దగ్గర ఉన్నది కొన్ని పారామీటర్సే, ఆ కొన్ని కాలమ్సే, దాని నుంచే ఇది నేర్చుకుంది. ఇప్పుడు ఏదైనా కొత్త చూసినప్పుడు కూడా ఈజీగా చెప్పగలుగుతుంది. అంత కాంప్లెక్స్ డేటాని చూసినప్పుడే కదా అది ఓవర్ ఫిట్టింగ్కి వెళ్ళిపోయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మోడల్. సో దీనివల్ల ఓవర్ ఫిట్టింగ్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే మనం ఏవైతే రెలవెంట్ కాలమ్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇంటర్ప్రిటబిలిటీ కూడా బూస్ట్ అవుతుంది మోడల్ యొక్క. ఎందుకంటే మనం లైక్ మనం ఏమైతే ఫీచర్స్ చూస్తున్నామో అవి చాలా కరెక్ట్గా మనం ఏవైతే లైక్ లెట్స్ మోడల్కి ప్రిడిక్షన్ చేయడానికి ఏవైతే ఈజీగా ఉంటాయో ఇవి తీసుకుంటే అంటే ఇది మారితే పక్క ఇది మారిపోతుంది రెస్పాన్స్ అన్నట్టు కొన్ని ఉంటాయి ఫీచర్స్, అలాంటివి మాత్రమే తీసుకుంటాం. దానివల్ల ఇంటర్ప్రిటబిలిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటిది, చెప్పడం. సో ఇంకటి ఏంటిది, ఎఫిషియన్సీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. బికాజ్ నువ్వు ఓన్లీ కీ ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తావు. దీనివల్ల స్పీడప్ అవుతుంది మోడల్స్ ట్రైనింగ్. కొన్ని ఫీచర్సే ఉంటాయి, మోడల్ ట్రైనింగ్ కూడా స్పీడప్ అయిపోతుంది. అండ్ ప్రిడిక్షన్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైం పడుతుంది, ఎందుకంటే తక్కువ ఫీచర్స్ నుంచే చూడాలి, అది గెస్ చేయాలని లైక్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని జస్ట్ కొన్ని ఫీచర్సే ఉంటాయి. కాబట్టి టైం అనేది రిసోర్సెస్ అనేది చాలా సేవ్ అవుతుంది. దీంట్లో ఫీచర్ ఇంజనీరింగ్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, ఫస్ట్ ఫీచర్
ఫస్ట్ ఏంటిది ఫీచర్ క్రియేషన్, సెకండ్ ఏంటిది ఫీచర్ సెలెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్, ఫీచర్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్, అండ్ దెన్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి ఉంటుంది, అండ్ దెన్ ఫీచర్ సెలెక్షన్ ఉంటుంది. ఫీచర్ సెలెక్షన్ తర్వాత ఫీచర్స్ కన్స్ట్రక్షన్ కాదు, స్కేలింగ్. యా, సో ఇవన్నీ డిఫరెంట్ లైక్ వేరియస్ ఫీచర్స్ అనేది ఇవే అనమాట. లైక్ ఇవే మనకి ఇన్వాల్వ్ అవుతాయి. అసలు ఫీచర్ క్రియేషన్ అంటే ఏంటిది? ఏంటంటే న్యూ ఫీచర్స్ లైక్ డొమైన్ నాలెడ్జ్ నుంచి మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ ఆఫ్ డేటా నుంచి ఏదైనా మనం న్యూ కొత్త కొత్త ఫీచర్స్ ఏవైతే జనరేట్ చేస్తామో దాన్ని ఫీచర్స్ క్రియేషన్ ప్రాసెస్ అంటాం. డొమైన్ స్పెసిఫిక్ అంటే ఏంటిది? ఆర్ లైక్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నాలెడ్జ్ అన్న ఇవన్నీ అన్న ఏంటిదంటే ఇప్పుడు కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి ఒక డేటా చూస్తే, వాటి బట్టి నా లాజిక్ క్యాల్కులేట్ కావాలంటే ఏ ఫీచర్స్ కావాలని చెప్పి నీకు అర్థమవుతుంది ఒక ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నప్పుడు. సో దాన్ని బట్టి నువ్వు క్రియేట్ చేస్తావు ఫీచర్, దాని ఫీచర్ క్రియేషన్ ప్రాసెస్ అంటారు. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటిదంటే ఫీచర్స్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఫీచర్స్ని అడ్జస్ట్ చేస్తాం, దానివల్ల మోడల్ అనేది లైక్ మోడల్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నార్మలైజేషన్ స్కేలింగ్ అని మనం మాట్లాడుకున్నాం కదా, నిన్న మాట్లాడుకున్నాం. అదేం చేస్తుంది? రేంజ్ని అడ్జస్ట్ చేస్తుంది ఫీచర్స్ యొక్క కన్సిస్టెన్సీ కోసం. అండ్ నార్మలైజేషన్ ఒకలా చూసాము, స్కేలింగ్ చూసాము. నార్మలైజేషన్ ఏం చేస్తుంది మనకి? స్కేలింగ్ అంటే రేంజ్ అడ్జస్ట్ చేస్తుంది, నార్మలైజేషన్ బెల్ కర్వ్ తెప్పిస్తుంది. సో ఇవైతే మనం చూసామన్నమాట. మనకి ట్రాన్స్ఫర్మేషన్లో ఏముంటుంది? ఎన్కోడింగ్. ఈ నార్మలైజేషన్ స్కేలింగే కాకుండా ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటిది? కేటగిరికల్ డేటాని న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ మనకు అన్ని డేటాలు ఇట్లా న్యూమరికల్ ఫార్మాట్లో ఉండదు. కానీ మనం ఏదైనా ప్లాట్ చేయాలంటే అది మనకు న్యూమరికల్లోనే ఉండాలి. లేకపోతే నువ్వు ఎలా ప్లాట్ చేస్తావు? ఇప్పుడు ఈ ఆస్ట్రియా ఇవన్నీ ఎలా ప్లాట్ చేస్తావు? అంటే సమ్ లీనియర్ రిగ్రెషన్ ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చేయలేవు, పర్ఫామ్ చేయలేవు, బికాస్ అవి కేటగిరికల్ వేరియబుల్స్. కేటగిరికల్ అంటే ఏంటిది? టెక్స్ట్. నువ్వు అది నీకు న్యూమరికల్లో ఉండాలి. ఒకవేళ అలా కన్వర్ట్ చేయాలంటే ఎన్కోడింగ్ వాడాలి. ఎన్కోడింగ్లో ఏంటిది? వన్ హాట్ ఎన్కోడింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అండ్ మ్యాథమెటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడాలి, లైక్ లాగరిథమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ స్కీ విత్ డేటా అన్నట్టు కొన్ని ఉంటాయి. అండ్ లైక్ ఐ కమ్ టు దెమ్ కొంచెం లైక్ టైం ఇస్తే లైక్ మనకు కొంచెం మెల్లమెల్లగా వెళ్తూ అది కవర్ చేద్దాం. ఇన్ ద మెయిన్ వైల్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటిది? మనకి ఏవైతే మీనింగ్ఫుల్ ఫీచర్స్ ఉంటాయో అవి మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటిది? డైమెన్షనాలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. దానివల్ల మోడల్ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ టెక్నిక్స్ మీకు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అనగానే ఒక టెక్నిక్ గుర్తు రావాలి, పీసీఏ, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో దానివల్ల మనకి డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పీసీఏ, అండ్ వన్ ఆఫ్ ద లైక్ కీ థింగ్ విచ్ ఇస్ టు బీ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూస్. సో డెఫినెట్గా లైక్ ఇంటర్వ్యూస్ ఫేవరెట్ క్వశ్చన్ అన్నట్టు అనుకోండి, మోస్ట్లీ అడుగుతారు ఎంఎల్ ఇంటర్వ్యూస్లో. సో దీనివల్ల ఏంటంటే ఫీచర్స్ అనేది తగ్గుతాయి అనమాట, వైల్ ప్రిజర్వింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమి తీసాం, ఓన్లీ ఏవైతే మనకు అవసరం లేదో అవి మాత్రమే ఆటోమేటిక్గా తీసేస్తాయి. సో డైమెన్షనాలిటీ అనేది తగ్గుతుంది. అండ్ వాట్ ఇట్ డస్, అగ్రిగేషన్ కాంబినేషన్, లైక్ సపోజ్ సమ్మింగ్ అన్న యావరేజింగ్ అన్న చేస్తుంది ఫీచర్స్ని, మోడల్ని సింప్లిఫై చేయడానికి. అండ్ ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటిది? ఫీచర్ సెలెక్షన్ అనేది ఏంటిదంటే ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి రెలవెంట్వి, దాంట్లో ఆ రెలవెంట్ ఫీచర్స్లో ఒక సబ్సెట్ ఆఫ్ ఫీచర్స్ని మాత్రమే తీసుకుంటాం, దాన్ని ఫీచర్ సెలెక్షన్ అంటాం. దీంట్లో సపోజ్ ఎలాంటివి అంటే ఫిల్టర్ మెథడ్స్ అని ఉంటాయి, స్టాటిస్టికల్ మెథడ్స్ లైక్ కోరిలేషన్ అనుకుందాం. అదేంటంటే ఒక ఫీచర్కి ఎంత రిలవెన్స్ ఉంది అని చెప్పి చూస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఒక ఫీచర్ సెలెక్షన్ లైక్ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది ఎక్కువ రిలవెన్స్ ఉంది ఇవన్నీ చూసుకోవచ్చు. జస్ట్ .corr అని చెప్తే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, కోరిలేషన్ స్కోర్ వచ్చేస్తుంది. అండ్ వ్రాపర్ మెథడ్స్ ఉంటాయి. వ్రాపర్ మెథడ్స్ సెలెక్షన్లో నువ్వేం చేస్తావు? జస్ట్ మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు వ్రాపర్ మెథడ్ చూస్ చేసుకుంటావు. అండ్ ఎంబెడ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఎంబెడ్ మెథడ్స్ అంటే ఏంటిది? ఫీచర్ సెలెక్షనే కాకపోతే మోడల్ ట్రైనింగ్తో పాటు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎంబెడెడ్ మెథడ్స్లో. అండ్ ఫ్యూచర్ స్కేలింగ్కి వచ్చేసరికి అంటే స్కేలింగ్ అంటే ఏంటిదంటే అన్ని ఫీచర్స్ అనేది ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయాలి మోడల్కి.
అలా చేస్తుంది. లైక్ ఇట్ ఎన్ష్యూర్స్ లైక్ స్కేలింగ్ అనేది ఖచ్చితంగా ఇది చూసుకుంటుంది అన్ని ఫీచర్స్ ఒక్కటే రకంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయా లేదా మోడల్కి అని. అది ఎలా చేస్తుంది? మిన్ మ్యాక్స్ స్కేలింగ్. అది ఏం చేస్తుంది అంటే మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అనే టెక్నిక్ అన్ని వాల్యూస్ని ఒక ఫిక్స్డ్ రేంజ్లోకి తీసుకెళ్ళి చేస్తుంది 0 to 1. నిన్న మనం చూసుకున్నప్పుడు స్కేలింగ్లో కూడా అంతే 0 to 1లోకే మొత్తం కన్వర్ట్ చేసేసింది అలాంటిది అనమాట. అలా అన్ని ఫీచర్స్ అనేటి మనకి 0 to 1 లోపల మాత్రమే వచ్చేస్తుంది. అది మిన్ మ్యాక్స్ స్కేలింగ్. అండ్ స్టాండర్డ్ స్కేలింగ్ అంటే ఏంటిది? నార్మలైజ్ చేయటం. మీన్ ఆఫ్ 0 ఉండి వేరియన్స్ ఆఫ్ 1 ఉండడం స్టాండర్డ్ స్కేలింగ్ అంటారు దాన్ని. అన్నిటికీ 0 ఉండాలి, మీన్ వేరియన్స్ 1 ఉండాలి, అదొక స్టాండర్డ్ నార్మ్ అనమాట. సో దానివల్ల నీకు ఫీచర్ స్కేలింగ్ అనేది జరుగుతుంది. అండ్ అన్నీ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయడానికి ఇవి రెండు మెయిన్ థింగ్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది ఫీచర్ ఇంజనీరింగ్లో? డేటా క్లెన్జింగ్. డేటా క్లీన్ చేసుకుంటాం. అండ్ దెన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, ఫీచర్ సెలెక్షన్, ఫీచర్ ఇటరేషన్. సో ఐ డైరెక్ట్లీ కమ్ టు ద కోడ్ పార్ట్ బికాజ్ మీరు ఎలాగో ఇంటర్వ్యూస్ అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేది చదువుకుంటారు. జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చా. ఇప్పుడు వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏంటిది, అసలు ఎలా చేస్తామనేది చెప్తా. వన్ హాట్ ఎన్కోడింగ్. సో లెట్ మీ ఇంపోర్ట్ పాండాస్. ఎలాగో ఇంపోర్ట్ చేసేసాను బట్ జస్ట్ ఫర్ వాట్ మళ్ళీ ఇంపోర్ట్ చేశాను. డేటా మనం ఒకటి డిఫైన్ చేసుకుందాం. సపోజ్ మనం ఒక లెట్స్ సే కలర్ తీసుకుందాం. ఇప్పుడు కలర్ అని చెప్పేసి నేను కీ తీసుకుంటున్నా. అండ్ దానికి వాల్యూస్ నేను ఏమేమి ఇద్దాం అనుకుంటున్నా. ఇది ఒక డిక్షనరీ డిఫైన్ చేస్తున్నా. ఓకే, మనకి ఏదో వచ్చింది, లెట్స్ టేక్ దమ్. రెడ్ అండ్ దెన్ బ్లూ. యా, విల్ టేక్ దిస్ రెడ్ బ్లూ. మళ్ళీ రిపీట్ అయింది రెడ్, అదొకటి తీసేద్దాం. రెడ్ బ్లూ గ్రీన్, రెడ్ బ్లూ గ్రీన్ బ్లూ అని అనుకుందాం. ఓకే, రిపీట్ అయినా పర్లేదు, లెట్స్ ఇగ్నోర్ ఇట్. ఓకే, ఇది మన డేటా అనుకుందాం. అండ్ దెన్ మన డేటాని pd.data ఫ్రేమ్తో రీడ్ చేస్తున్నాం. ఎందుకంటే CSV ఫైల్ కాదు, ఒక డేటా ఫ్రేమ్ లాగే రీడ్ చేయాలి. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? కింద నీకు జస్ట్ డిస్ప్లే లాగా అవుతుంది. ఏదైతే ఒక .d హెడ్ కొట్టినప్పుడు మనకు డిస్ప్లే అవుతుందో దాన్ని డేటా ఫ్రేమ్ అంటాం. నువ్వు CSVని ఇలాంటి వాటి లోడ్ చేయట్లేదు కాబట్టి read_CSV ఎక్సెల్ ఏమి ఉండదు కదా. సో ఇలాంటి డేటాను రీడ్ చేస్తున్నప్పుడు డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు pd.data frame D&F క్యాపిటల్ ఆఫ్ నువ్వు ఏదైతే దీంట్లో డిఫైన్ చేసుకున్నావో డేటాని దాన్ని పాస్ చేస్తున్నావు. ఇప్పుడు నా DFని కాల్ చేస్తున్నాను. ఇది నా DF ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని ఎన్కోడ్ చేయాలనుకున్నాను అనుకో, ఇక్కడే ఫామ్ చేస్తాను. లెట్స్ సే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. నార్మల్గా ఉన్నప్పుడు మీరు చూసారు. ఇప్పుడు ఎన్కోడ్ చేస్తా. DF_encode అనుకుందాం, ఎన్కోడెడ్ అనుకుందాం. pd.get dummies. గెట్ డమ్మీస్ అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. సో DF పాస్ చేస్తున్నా. గెట్ డమ్మీస్ ఫంక్షన్ కాల్ చేసి డేటా ఫ్రేమ్ మనకి ఏదైతే ఉందో అది పాస్ చేసుకొని, కాలం ఏంటిది మన కలరే కదా. ఇప్పుడు దీన్ని నేను కాల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, డమ్మీస్ అంటే ఏంటి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. యూ గోట్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏంటిది అసలు? ఫస్ట్ మనం అక్కడికి వద్దాం, డమ్మీస్ దగ్గరికి వద్దాం. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే అసలు ఏంటిది? ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పాం, కేటగిరికల్ వేరియబుల్స్ని మనం ప్లాట్ చేసుకోలేము. ఆ వేరియబుల్స్ మనం బైనరీ ఇండికేటర్స్తో మనం ప్లాట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది అప్పుడు మాత్రమే వాటికి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ దీంట్లో న్యూమరికల్ వేరియబుల్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో దానికోసం వాట్ ఈస్ వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. బట్ వాట్ ఆర్ గెట్ డమీస్? సో ఈ గెట్ డమీస్ అనేది ఒక ఫంక్షన్ అనమాట పాండాస్లో. ఈ లైబ్రరీ మనం ఎందుకు యూజ్ చేస్తాం? సేమ్ కేటగిరికల్ వేరియబుల్స్ని ఒక డమ్మీ ఆర్ ఇండికేటర్ వేరియబుల్స్లోకి మార్చుకోవడానికి. ఈ ప్రాసెస్ని మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అంటాం. సో వన్ హాట్ ఎన్కోడింగ్ చేయాలంటేనే పాండాస్లో pd.get_dummies చేయాలి. వన్ హాట్ ఎన్కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డూయింగ్ దిస్ pd.get_dummies, అంతే, నథింగ్. దీనివల్ల ఏమవుతుంది, ఈ కలర్స్, సైజెస్ ఆర్ కేటగిరీస్ ఇవన్నీ ఒక న్యూమెరికల్ మోడల్స్ అండర్స్టాండ్ అయ్యే ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఎలా అయింది? ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ అన్నీ ఇలా అయిపోయినాయి కదా. ఇప్పుడు 0 ఉంది మనకి. ఇందాక చూసిన దగ్గర ఫస్ట్ మనం పాస్ చేసింది రెడ్ కదా, ఓన్లీ అది రెడ్ దగ్గర ట్రూ అయింది. అలా
సో ఇప్పుడు దానికి మోడల్కి అర్థమైపోతుంది ఇలాంటి రిప్రజెంటేషన్ వల్ల. ఇది వన్ హాట్ ఎన్కోడింగ్ అనమాట. కూల్. ఓకే, సో వన్ హాట్ ఎన్కోడింగ్ పక్కన పెడితే బిన్నింగ్ గురించి మాట్లాడుకుందాం. బిన్నింగ్ అంటే ఏంటిది? సో ఇదేం చేస్తుంది అంటే కంటిన్యూస్ వేరియబుల్స్ని డిస్క్రీట్ బిన్స్లో కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటిది, కేటగిరికలే కాకపోతే అనాలిసిస్ ఈజియర్ చేస్తుంది కేటగిరికల్ వాటికి. లెట్ మీ గివ్ యూ ది కోడ్ ఎగ్జాంపుల్. మన డేటా అనేది ఒకటి డిఫైన్ చేసుకుందాం, పాండాస్ ఎలాగో ఇంపోర్ట్ అయింది కాబట్టి. అండ్ లెట్ మీ గివ్ ద డిక్షనరీ, లెట్స్ సే ఏజ్ అనుకుందాం. ఏజ్ అనేది న్యూమరికల్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కీ అనేది ఏజ్, వాల్యూస్ అనేది నేను 23, 45, 18 సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. 34, 67 అండ్ లెట్స్ సే 50 అండ్ 21. సో ఇవి మన ఒక డేటా డిఫైన్ చేసుకున్నాం అనుకుందాం ఏజ్లో సెట్ ఆఫ్. ఇది పాస్ చేస్తున్నాం డిఎఫ్ బదులు డేటా ఫ్రేమ్ లా క్రియేట్ చేసుకున్నాం. డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా. ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బిన్స్ దగ్గరికి వద్దాం. బిన్స్ అనేది నాకు కావాల్సిన రేంజెస్ ఫస్ట్ పాస్ చేసుకోవాలి దీనికి. సపోజ్ నేను కొన్ని రేంజెస్ పాస్ చేస్తా. 0 ఒక రేంజ్, 0 to 20 ఒక రేంజ్, 40, 60. వీ గాట్ సమ్ స్టాండర్డ్ రేంజ్. లెట్స్ పిక్ దెమ్. మనది ఏదో 80 కంటే ఎక్కువ లేదు కదా. ఓకే, 80 కంటే ఎక్కువ లేదు, 100 ఇచ్చేసుకున్నాం. అయినా కానీ కావాలంటే 60 to 100 అంతా ఒకటే అనుకుంటే. అండ్ దీనికి ఒక లేబుల్స్ కూడా ఇచ్చేద్దాం. టీన్, యంగ్ అడల్ట్, ఓకే ఇలా అన్న ఇచ్చుకోవచ్చు. ఆర్ మనకు ఒకవేళ నాకు ఇలా వద్దు, నేను నెంబర్స్ లాగా ఇచ్చుకుంటా అనిపిస్తే సపోజ్ 0 to 20, 21 to 40 అండ్ 41 to 60. ఏదైతే అక్కడ ఉందో దానికి తగ్గట్టుగా, లైక్ ఇది నేమింగ్ అనమాట, లేబుల్స్ జస్ట్ అక్కడ ఏం కనపడాలో. కాబట్టి మీ ఇష్టం వచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. 60 to 100 లేకపోతే 61+ అని ఇస్తా. 61+. సో ఇవి నా లేబుల్స్. అండ్ డిఎఫ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అనే కాలమ్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. ఏజ్ గ్రూప్ అనే కాలమ్ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం డేటా ఫ్రేమ్లో ఏజ్ గ్రూప్ని? పీడీ డాట్ కట్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ ఏజ్ని పాస్ చేస్తున్నాం. డిఎఫ్ ఆఫ్ ఏజ్ అనేది మనకి డిఫైన్ అయిపోయింది కాబట్టి, ఎందుకంటే డిఎఫ్ అనేది ఇది, డిఎఫ్లో ఏజ్ అనే కాలం ఇది. సో డిఎఫ్ ఆఫ్ ఏజ్ అనేది డిఫైన్ అయిపోయింది ఈ డేటా అంతా. బిన్స్లోకి బిన్స్ పాస్ చేస్తున్నాం, లేబుల్స్లోకి లేబుల్స్ పాస్ చేస్తున్నాం. రైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఇప్పుడు డిఎఫ్ని కాల్ చేస్తున్నాం. లెట్స్ ప్రింట్ ద డిఎఫ్, ఆర్ ఈవెన్ ఇట్స్ ఫైన్ ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ కాల్ ఇట్, డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాయి. 67కి 61+ అని ఒక్కొక్క ఏజ్కి ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో దాని లేబుల్స్తో పాటు ఇచ్చేసింది అది. ఏజ్ గ్రూప్ లేబుల్స్, ఏజ్ గ్రూప్ అనే కాలం అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఇక్కడ ఏంటి, మనం అది పాస్ చేస్తున్నాం. ఏదైతే మనం జనరల్గా అయితే బిన్స్ ఇచ్చి మనం బార్ ప్లాట్ ఇలాంటివన్నీ ప్లాట్ చేస్తాం. ఇలా డైరెక్ట్గా చూసుకోవచ్చు. డాట్ కట్ యూజ్ చేస్తే ఏంటంటే నీకు బిన్నింగ్ అవుతుంది అనమాట. బిన్స్ యూజ్ చేసుకుని డాట్ కట్, పీడీ డాట్ కట్. దానివల్ల నీకు ఒక డేటా ఫ్రేమ్ ఇలా పాస్ క్రియేట్ చేస్తున్నాను నేను. డేటా ఫ్రేమ్లో ఒక కాలం క్రియేట్ చేసి దేని లేబుల్కి దానికి అసైన్ చేసేసా. గోట్ ఇట్. అండ్ టెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ ఎలా చేస్తాం, ఇది సమ్ కీ థింగ్. దీంట్లో ఇప్పుడు మనకి ఎలాంటివి స్టాప్ వర్డ్, స్టెమ్మింగ్, వెక్టరైజింగ్ టెక్స్ట్ డేటా ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట మెషిన్ లెర్నింగ్ మోడల్లోకి. దీంట్లో కొంచెం ఎన్ఎల్పి అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బట్ స్టిల్ ఇది కొంచెం నీడెడ్ అనమాట. నాట్ అన్నిట్లో కాదు, బట్ ఆర్ నీడెడ్. షుడ్ ఐ టెల్ ఆర్ ఓకే, ఇది ఎన్ఎల్పి అప్పుడు చెప్తా. ఐ థింక్ మనకి ఎంఎల్లో ఎక్కడ యూజ్ చేయమని అనుకుంటున్నా. డిపెండ్స్ ఆన్ ద డేటా సెట్స్, బట్ యా. అండ్ ఫీచర్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామో చూద్దాం. ఫీచర్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటిది? సింగిల్ ఫీచర్ని మల్టిపుల్ సబ్ ఫీచర్స్లోకి స్ప్లిట్ చేయడం. దానివల్ల ఏమవుతుంది, వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఏమేమైతే అంటే సబ్ ఫీచర్స్ అన్ని మల్టిపుల్లోకి స్ప్లిట్ చేస్తే ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ అవుతుంది కదా. దీనివల్ల మోడల్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు సపోజ్ ఒక అడ్రస్ అనుకుందాం. ఇంపోర్ట్స్ అయిపోయినాయి కదా. డేటా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్టాండర్డ్ డేటా ఉంటుంది. లెట్ మీ ట్రై టు పిక్ దిస్ ఫుల్ అడ్రస్ అని కొడితే ఏమైనా వస్తుందో చూద్దాం. Address of some 1, 2, 3. Let me Google some sample text.
ఎస్టీ అని చెప్పేసి ఓకే, లెట్స్ టేక్ దిస్ 123 ఎల్ఎంఎస్ అండ్ స్ప్రింగ్ఫీల్డ్. ఇలా సపోజ్ 12345 అని అనుకుందాం పిన్ కోడ్. ఇంకా సపోజ్ ఇదే అనుకుందాం అండ్ ఇంకొక డేటా ఇద్దాం, ఇంకొకటి లెట్స్ సే 456 ఒక ఓకే ఓక్ రోడ్. ఏదన్నా కంట్రీ పేరు ఆర్ సమ్ ఏరియా, షెల్బీ విలేజ్. సో ర్యాండమ్ డేటా ఇస్తున్నా 67890. యా, ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుందాం. పిడి డాట్ ఈ డేటా పాస్ చేసిన తర్వాత డేటా ఫ్రేమ్ దాన్ని క్రియేట్ చేయాలంటే పిడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ మనం ఏదైతే దాన్ని డిఫైన్ చేసామో దాన్ని పాస్ చేయాలి డేటా. అండ్ ఇప్పుడు నా డిఎఫ్లో నేను ఇప్పుడు స్ప్లిట్ చేస్తాను సబ్ ఫీచర్స్ లాగా. ఎలా స్ట్రీట్, ఫస్ట్ స్ట్రీట్, ఫస్ట్ మన అడ్రస్లో వచ్చేది స్ట్రీట్ అనుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి సబ్ ఫీచర్ లాగా సిటీ అనుకుందాం. ఇప్పుడు మనం పాస్ చేసింది అలానేగా, ఇది స్ట్రీట్ 123 ఎల్ఎన్ఎస్టీ అనేది. అండ్ స్ప్రింగ్ఫీల్డ్ అనేది ఏంటిది సిటీ. సో నేను అలా అన్నీ స్ప్లిట్ చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాతది జిప్, జిప్ కోడ్. సో దీన్ని మనం డిఎఫ్ ఆఫ్ ఫుల్ అడ్రస్ అనే ఒక కాలంలో, ఇది కదా మన ఫుల్ అడ్రస్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇవన్నీ సపరేట్గా తీసుకుంటున్నాం. ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తున్నాం డిఎఫ్. ఎలా, మన ఫుల్ అడ్రస్ అనే డేటా ఫ్రేమ్ అయితే ఉంది కదా, డాట్ ఎస్టిఆర్ డాట్ స్ప్లిట్ ఆఫ్. స్ప్లిట్ అనేది ఇప్పుడు జస్ట్ నువ్వు కామాతో స్ప్లిట్ అయినాయి కదా ఇక్కడ, ఈ ఎంటైర్ డేటా అనేది ఏదైతే ఇచ్చామో. సో స్ప్లిట్ ఆఫ్ కామా పెడితే అక్కడ కామాతో నీ టెక్స్ట్ అనేది ఒకవేళ నీ టెక్స్ట్లో ఇప్పుడు నాకు ఇలా ఉంది అనుకో. సో నువ్వు ఇలా సపరేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఇవన్నీ కామర్స్ బదులు అలా ఉంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు, దీన్ని ఇలా ఇచ్చేస్తావు స్ప్లిట్. సో స్ప్లిట్ అనేది నువ్వు ఎలా అన్నా వాడుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ వాట్ టు యూజ్ అట్లా అనమాట. సో ఇప్పుడు మనకి కామర్స్తో స్ప్లిట్ చేయాలి. అండ్ దెన్ ఎక్స్పాండ్ ఆర్ ట్రూ. యా, విల్ గివ్ ఎక్స్పాండ్ ట్రూ ఆర్ వీ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్. లెట్స్ ఇగ్నోర్ దిస్. స్ప్లిట్ ట్రూ. ఆర్ ఇలా అన్నా చేయొచ్చు. ఆర్ మనం ఇంకా ఏం చేయొచ్చు, రిజెక్ట్స్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఫైన్ ఐ థింక్. దీంతోనే యాక్సెస్ చేసుకుందాం. ఇప్పుడు డిఎఫ్ని ప్రింట్ చేద్దాం. మాడ్యూల్ పాండాస్ హ్యాస్ నో అట్రిబ్యూట్ పీడీ. ఓకే, రెండుసార్లు డిఫైన్ చేసామా. df is equals to కదా. Yeah, columns must be same length as key. Must be same length as key. Okay. శాంపుల్ డేటా కదా మనకి. సో మనం ఒక రిజెక్ట్స్తోనే కరెక్ట్ చేస్తే బెటర్ ఏమో నాకు తెలిసి. ఆర్ జస్ట్ ఎక్స్పాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ చేసాడు అంతే, మనం ఏదైతే ఇందాక చేసేసాడో. యా, వీ గాట్ ఇట్. ఏంటిది ఫుల్ అడ్రస్ ఇది, దానికి స్ట్రీట్ ఏం ఫామ్ అయింది, దాన్ని కామర్స్ స్ప్లిట్ చేసుకున్నాడు, సిటీ, జిప్ కోడ్, మనకు అన్నీ యాక్సెస్ అవుతున్నాయి. సో ఇది సబ్ ఫీచర్స్ లాగా స్ప్లిట్ చేసుకుంటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు స్ట్రీట్ యాక్సెస్ చేసుకోవచ్చు, మోడల్కి ఇంకా క్లారిటీ వస్తుంది ఫుల్ అడ్రస్ ఇవ్వడం కంటే ఇట్లా సబ్ ఇస్తే. సో దీనివల్ల కూడా మనకు ఒక లైక్ ఇలాంటివి మనం సబ్ ఫీచర్స్ లాగా స్ప్లిట్ చేసుకోవడం అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇలానే ఫీచర్ ఇంజనీరింగ్కి మనం చాలా టైప్స్తో చేయొచ్చు. అండ్ వాట్ కెన్ ఐ కంప్లీట్, ఇంకా ఫీచర్ ఇంజనీరింగ్లో let me see if there are any concepts in feature engineering. ఏమైనా మిస్ చేస్తుంటే I'll cover them too.
డైమెన్షనాలిటీ రిడక్షన్. సో మనం పీసీఏ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అండ్ దెన్ టెక్స్ట్ కేటగరైజేషన్, ఇమేజ్ రిట్రీవల్, ఓకే మనకి అవసరం అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం. పీసీఏ కోడ్ అనేది మనం చూద్దాము. ర్యాండమ్ ఫారెస్ట్, ఓకే. మిస్సింగ్ వాల్యూ రేషియో చూసాం మనం. ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్ ఇన్ మషీన్ లెర్నింగ్, ఫిల్టర్ మెథడ్స్, వ్రాపర్ మెథడ్స్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇఫ్ యూ గైజ్ రిమెంబర్, ఫిల్టర్ మెథడ్స్, వ్రాపర్ మెథడ్స్, ఎంబెడెడ్ మెథడ్స్ అని చెప్పేసి ఇందాకే మనం ఒకసారి డిస్కస్ చేసినట్టు గుర్తుంది. గివ్ ఇట్ ఏ రీడ్, నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఇవన్నీ కాన్సెప్ట్సే. లాసో L1, లాసో L2 అని చెప్పేసి కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్. అదొక రీడ్ ఇవ్వండి. స్కేలింగ్ నార్మలైజేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. అబ్సల్యూట్ మ్యాక్సిమం స్కేలింగ్ ఇది చూసాము. ఇక్కడ నథింగ్ బట్ జస్ట్ మ్యాక్సిమం వాల్యూస్ తీసుకుంటున్నాము. అబ్సల్యూట్ మ్యాక్సిమం అంటే నథింగ్ బట్ అబ్సల్యూట్ అనేది ఎందుకు వాడతాము, అది నెగిటివ్ ఉన్నా కానీ దాన్ని పాజిటివ్ లాగే తీసుకుంటుంది, కన్సిడర్ చేసుకుంటుంది వాల్యూ. అబ్సల్యూట్ మ్యాక్సిమం స్కేలింగ్ అనేది ఒకటి ఉంది. అండ్ దాని సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది, మిన్ మ్యాక్స్ స్కేలింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇతను ఏంటంటే మనం మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అయితే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఎస్కేఎల్ఎన్లో లైబ్రరీ ఉంటుంది అనమాట, మిన్ మ్యాక్స్ స్కేలర్ అని చెప్పి. డైరెక్ట్గా జస్ట్ నువ్వు ఒక వేరియబుల్లోకి ఇన్షియలైజ్ చేసుకోవడం, అది కాల్ చేసి జస్ట్ దాంతో డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ అని చెప్పేసి అంటే సరిపోతుంది, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. యూ విల్ గెట్ ఆల్ ద డేటా లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, లైక్ స్కేల్డ్ డిఎఫ్ ఆఫ్ హెడ్ని. ఇప్పుడు నీ కాలమ్స్ ఏమేమి వస్తున్నాయి, ఇక్కడ వచ్చినవన్నీ ఇప్పుడు మిన్ మ్యాక్స్ స్కేలర్తో అనేది ఇంప్లిమెంట్ అయ్యే వచ్చినాయి అనమాట. అంటే ఎందుకంటే ఇది జనరల్గా ఎందుకంటే ఇప్పుడు మినిమం మ్యాక్సిమం అనేది ఎందుకు, అవుట్లేయర్స్ ఉంటాయి బట్ డేటా రేంజ్ అనేది ఓన్లీ అంటే 0 to 1లోకి మొత్తం అట్లా స్కేల్ చేసుకోవచ్చు మనం ఒక స్టాండర్డ్ థింగ్లోకి. అండ్ నార్మలైజేషన్ కూడా మాట్లాడుకున్నాం. సేమ్ నార్మలైజర్ ఎస్కేఎల్ వర్క్ వస్తే మాత్రం మనకి నార్మల్గా మొత్తం కాన్సెప్ట్స్లో జస్ట్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటుందని చెప్పాయి కదా. నాట్ ఓన్లీ దిస్, లైక్ మన ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ అనేది ఎస్కేఎల్ ఫ్రేమ్వర్క్తోనే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం మొత్తం జస్ట్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవడమే ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన పైథాన్ అనేది యూజ్ చేస్తూ పోతాం మొత్తం క్లాసెస్లో. అండ్ దెన్ నార్మలైజర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫిట్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఇక్కడన్నా అంతే, ఇక్కడన్నా అదే. ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది నువ్వు యూజువల్గా యూజ్ చేస్తూనే ఉంటావు. జస్ట్ రిమెంబర్ దట్ థింగ్. దానికి నువ్వు ఏదైతే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తావో ఇన్షియలైజ్ చేసుకుంటావు, స్కేలర్ ఈజ్ ఈక్వల్స్ నార్మలైజర్. అండ్ దెన్ ఆ స్కేలర్ ఇక్కడ కాల్ చేసుకుంటావు, దీన్ని ఇంకొక వేరియబుల్ పేరు పెట్టుకుంటావు. జస్ట్ నీకు అంతా చైన్ అనేది ఇట్లానే జరుగుతుంటుంది క్రాస్గా. స్కేలర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ని పాస్ చేసాం. అండ్ దెన్ అగైన్ ఇంకో కొత్త వేరియబుల్ నేమ్ చేసుకున్నా, పిడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ మళ్ళీ స్కేల్ డేటాని ఇక్కడ పాస్ చేసుకున్నా, కాలమ్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్. యా, సో స్టాండర్డైజేషన్ కూడా అంతే సేమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా టైం వేస్ట్ అది, మీరు ఒకసారి లుక్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇవన్నీ రోబో స్కేలర్ అయినా సేమ్ కోడ్ ఉంటుంది. అసలు కోడ్లో చాలా అసలు వెరీ మినిమల్ అంటే మినిమల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అవుట్లయర్స్ గురించి తీసేయడానికి ఇది చేస్తామన్నమాట ఫీచర్ ఇంజనీరింగ్లో. రోబో స్కేలింగ్ ఒక్కటి మనం మాట్లాడుకోలేదు. సో after calculating two values, we are about to subtract the median from each entry and divide the result into interquartile range. Quartile అంటే ఏంటి, 1/4. ఓకే, సో జస్ట్ నార్మల్ ఆపరేషన్. మనకి మెయిన్ థింగ్స్ అయితే ఇవే: నార్మలైజేషన్, స్కేలింగ్, స్టాండర్డైజేషన్. నేను ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ లింక్ షేర్ చేస్తాను, ఒకసారి రిఫర్ చేయండి. ఫీచర్ ఇంజనీరింగ్ది. I think that's it. డేటా క్లీనింగ్, ఇట్లా ఫీచర్ ఇంజనీరింగ్, ఈడిఏ మనకు కవర్ అయిపోతే మనం మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. గీక్స్లో థియరీ అనేది బాగానే ఉంటుంది. ఈడిఏ ఐడియా ఉందా మీకు? ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, యూనివేరియేట్, బైవేరియేట్,
జస్ట్ థియరీయే ఉంటుంది మోస్ట్లీ, అండ్ చాలా మినిమల్ కోడింగ్. ఆ కోడింగ్ కూడా ఇప్పటిదాకా మనం ఏదైతే పైథాన్ డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్సే ఉంటాయి. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే, జస్ట్ ఒక రీడ్ ఇవ్వండి జస్ట్. ఆ తర్వాత కూడా ఇఫ్ యూ స్టిల్ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఐ ఎక్స్ప్లెయిన్, బికాజ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం మ్యాథ్ చేసాం కదా బీటెక్లో, ఆ మ్యాథే ఉంటుంది. బీటెక్లో చేసిన మ్యాథ్ కూడా కదా, ఇంటర్మీడియట్ మ్యాథ్, సింప్లీ సేయింగ్ స్టాట్స్, మొత్తం స్టాట్సే ఉంటుంది ఈడిఏ. వేర్ ఇస్ ఈడిఏ? ప్రాబబిలిటీ అండ్ స్టాట్స్ ఇది. మనకు ప్రాపర్ ఈడియా డేటా క్లియరింగ్ ఉంటుంది, అది ఎక్కడుందో అని చూస్తున్నా. యా, షేప్, ఇన్ఫో, డిస్క్రైబ్, టూ లిస్ట్, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దిస్. ఈజనల్ డాట్ సమ్, ఎన్ యూనిక్ కూడా డిస్కస్ చేసినట్టున్నాం. అండ్ ఆఫ్టర్ ఎన్ యూనిక్, యూనివేరియట్ అనాలిసిస్. యా, యూనివేరియట్ బైవేరియట్ అనాలిసిస్ అంటే ఇవి. సో ఈ యూనివేరియట్ బైవేరియట్ అంటే ఏంటిది? లైక్ జస్ట్ యూనివేరియట్ అంటే సింగిల్ వేరియబుల్, బైవేరియట్ అంటే టూ వేరియబుల్స్, నథింగ్, అంతే. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఫిగర్, బార్ ప్లాట్స్, జస్ట్ ఒకటే వేరియబుల్ తీసుకున్నాం చూడండి, సింగిల్ వేరియబుల్ కాబట్టి యూనివేరియట్ అంటాం. దానికి ఒక్కదానికి ప్లాట్ చేస్తున్నాం కాబట్టి. మనం ఈ ప్లాటింగ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎస్ఎన్ఎస్ డాట్స్, కేడిపి కర్నల్ డెన్సిటీ ప్లాట్ అంటే ఇదే ఈ లైన్. సో ఈ ప్లాటింగ్స్ అన్నీ ఐ గెస్ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, బికాజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ ఇఫ్ లైక్ ఎవరికైనా గుర్తులేకపోయినా ఇట్స్ ఫైన్, జస్ట్ ఒక ఓవర్వ్యూ, జస్ట్ ఒకసారి మళ్ళీ చూస్తే మీకు గుర్తుండిపోతుంది. హిస్ ప్లాట్, సబ్ ప్లాట్, టైటిల్ ఇచ్చుకోవడం అన్నీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ రిమెంబర్స్ ఇట్. మనం ఆల్మోస్ట్ లైక్ 3 to 4 క్లాసెస్ వీటికే తీసుకున్నాం. మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, అండ్ వాట్ ఎల్స్? మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, ప్లాట్లీ, సంథింగ్ ఎల్స్ ఆల్సో మనం డిస్కస్ చేసామే. యా, ఈవెన్ ఇఫ్ దోస్ ఆ త్రీ కూడా లైక్ వెల్ అండ్ గుడ్. ఆ మూడిట్లో మొత్తం ఇవన్నీ కవర్ చేసేసాం మనం. స్వామ్ ప్లాట్, వైలెన్ ప్లాట్. అండ్ బైవేరియట్ అనాలిసిస్ అంటే నథింగ్, అగైన్ చెప్పా కదా, టూ వేరియబుల్స్తో కంపారిజన్. లైక్ ఈ వేరియబుల్ అనేది మనం ఒక దగ్గర చూసాం, ఇది అండ్ ఇది రిలవెంట్ ఉంది. లైక్ ఇక్కడ ఉంటే దానికి గ్రాఫ్ ఇది, ఇంకా దానికి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది అండ్ దీనికి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్, ఒకవేళ ఈ పిక్చర్ గురించి మాట్లాడుకుంటే. సో అలా బైవేరియట్ అంటే అది పెయిర్ ప్లాట్. మనం పెయిర్ ప్లాట్ అని చెప్పి డాట్ ప్లేయర్ ప్లాట్ అని కొట్టగానే వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్ థింగ్ అది, నథింగ్. వాయిలెంట్ ప్లాట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. బాక్స్ ప్లాట్, మల్టీవేరియట్ అనాలిసిస్ అంటే మోర్ దెన్ 2 వేరియబుల్స్, ఇది కూడా మనం చూసాం. మోర్ దెన్ 2 మ్యాప్స్ ఇట్లా మనకి మల్టీవేరియట్ అనాలిసిస్ అంటే కోరిలేషన్ హీట్ మ్యాప్. అది మొత్తం అన్ని ఫీచర్స్కి రిలేషన్స్ చూపిస్తుంది, మొత్తం వాట్ ఆర్ అవైలబుల్ అని. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసుకున్నాం. మనకి మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి యాక్చువల్లీ, మీరు సరిగ్గా చూస్తే. ఇవన్నీ జస్ట్ ఒక ఓవర్వ్యూ తీసుకుంటే చాలు మీరు. I'll share these documentations. It is data of transformation నుంచి. కూల్. ఒక్కసారి ఈడిఏ గురించి ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇది మొత్తం చూడండి. ఇది ఇంకా నేను అది ఐ సెండ్ ఇన్ గ్రూప్, నా ఎండింగ్ ద క్లాస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో.